గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్. మనము ప్రీవియస్ క్లాస్లో ఇకోసిస్టమ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసుకున్నాము. అందులో కాన్సెప్ట్ ఆఫ్ ఇకోసిస్టమ్, సో జీవావరణ వ్యవస్థ భావన, అందులో జీవావరణ వ్యవస్థ అంటే ఏంటి, సో జీవావరణ వ్యవస్థలో ఈక్విలిబ్రియం అనేది ఎలా ఏర్పడుతుంది, ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు జీవావరణ వ్యవస్థ ఎలా ఐడియల్ హ్యాబిటెట్గా మారుతుంది, అంటే ఆదర్శ ఆవాసంగా జీవులు నివసించడానికి ఎలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి, అదేవిధంగా జీవుల మధ్య బయోటిక్ అండ్ ఎబయోటిక్ కాంపోనెంట్స్ మధ్య కంటిన్యూస్గా ఇంటరాక్షన్స్, ఎనర్జీ అండ్ మ్యాటర్ ఎలా ఎక్స్చేంజ్ జరుగుతుంది అని చెప్పేసి, దాంతోపాటు డెఫినేషన్స్ ఇంపార్టెంట్గా టాన్స్లే, ఏజీ టాన్స్లే అనే ఆయన ఇచ్చిన డెఫినేషను, యూజిన్ ఓడమ్ ఇచ్చిన డెఫినేషన్ చూసాము. ఆ తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ ఇకోసిస్టమ్స్, కాంపోనెంట్స్ ఆఫ్ ఇకోసిస్టంలో జీవావరణ వ్యవస్థ అనుఘటకాలలో బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఎబయోటిక్ కాంపోనెంట్స్ రెండు రకాల అనుఘటకాలు ఉంటాయి అని చెప్పి చూసాము. అందులో బయోటిక్ కాంపోనెంట్స్లో వచ్చేసి మళ్ళీ త్రీ టైప్స్గా డివైడ్ చేయొచ్చు అని చెప్పేసి, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్, ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచిత్తికారులు అని చెప్పేసి చూసాము. ఉత్పత్తిదారులు అంటే వాటికై అవి ఆహారాన్ని అవే తయారు చేసుకునేవి, ఆటోట్రోప్స్. సో వాటిని మళ్ళీ ఫోటోట్రోప్స్, కీమోట్రోప్స్ అని రెండు రకాలుగా డివైడ్ చేస్తూ చూసాము. తర్వాత వినియోగదారులు, అవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు, అందువల్ల వీటిని పరపోషకాలు లేదా హెటిరోట్రోప్స్ అని పిలుస్తాము. వీటిని 4 రకాలుగా విభజించడం జరిగింది: ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు మరియు అగ్ర వినియోగదారులు అని చెప్పేసి. తర్వాత వీటిల్లో ద్వితీయ వినియోగదారుల దగ్గర నుంచి మనకు మాంసాహారులు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆమ్నివోర్స్, సర్వభక్షకాలు అంటే చూసాము, బోత్ మొక్కలను మరియు జంతువులను ఆహారంగా తీసుకునేవి. నెక్స్ట్ వచ్చేసి డీకంపోజర్స్, విచిత్తికారులు. విచిత్తికారులు అనేవి చనిపోయిన వ్యర్థ పదార్థాల మీద వాటి పోషణ అనేవి తీసుకొని జీవిస్తూ ఉంటాయి. ఇవి నేచర్లో స్కావెంజర్స్ ఆఫ్ నేచర్ అని అంటాం, క్లీనింగ్ క్రూ ఆఫ్ నేచర్, ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు. ఇవి లేకుంటే మొత్తం భూమండలం అనేది ఇప్పటికే ఒక పెద్ద చెత్త కుప్పగా మారి ఉండేది అని చెప్పేసి చూసాము. ఇవి 2 రకాలు అని చెప్పి చూసాం అనమాట. సో అందులో డెట్రైటివోర్స్ అండ్ సాప్రోట్రోప్స్. డెట్రైటివోర్స్ నార్మల్ గానే ఆహారాన్ని తీసుకుంటాయి, నమిలి మింగడము. సాప్రోట్రోప్స్ వచ్చేసి వాటిని ఎంజైమ్లను రిలీజ్ చేసి ద్రవ పదార్థంగా మార్చి దాన్ని ఆహారంగా పీల్చుకుంటాయి అన్నమాట. సో అవి 2 రకాల డీకంపోజర్స్. నెక్స్ట్ వచ్చేసి డీకంపోజింగ్ ప్రాసెస్లో హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్ అని 2 ప్రాసెస్లు ఉంటాయి అని చెప్పి చూసాము. అది ప్రీవియస్ క్లాస్లో మన డిస్కషన్. నెక్స్ట్ దాని కంటిన్యూషన్గా కాంపోనెంట్స్ని బయోటిక్ అండ్ ఎబయోటిక్గా డివైడ్ చేయడం జరిగింది. మనం ఈరోజు ఎబయోటిక్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఎబయోటిక్ కాంపోనెంట్. జీవావరణ వ్యవస్థలో అనుఘటకాలు, కాంపోనెంట్స్ ఆఫ్ ఇకోసిస్టమ్ ని బయోటిక్ అండ్ ఎబయోటిక్ గా డివైడ్ చేయొచ్చు. బయోటిక్ గురించి, జీవానుఘటకాల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈ క్లాస్ లో ఎబయోటిక్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఎబయోటిక్ కాంపోనెంట్స్ అంటే నిర్జీవ అనుఘటకాలు, జీవం లేనివి. సో ఈ నిర్జీవ అనుఘటకాలు మనకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి సాయిల్, నేల, ఉష్ణోగ్రత, టెంపరేచరు, తర్వాత వాటరు, నీరు, నీటి యొక్క సెలైనిటీ, లవణీయత, నీటి యొక్క pH, అది ఎసిడిక్గా ఉందా, బేసిక్గా ఉందా, ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉందా లేదా క్షార లక్షణాన్ని కలిగి ఉందా. సో హైటు, భూమి నుంచి సముద్ర మట్టం నుంచి భూభాగం అనేది ఎత్తులో ఉందా లేదా తక్కువ ఎత్తులో ఉందా, ఎక్కువ ఎత్తులో ఉందా అనేది ఒకటి. తర్వాత వాటర్ బాడీస్ లో అయితే డెప్త్, లోతు ఎంత లోతు ఉంది అని చెప్పేసి. సో ఇలా ఇవన్నీ
కాంపోనెంట్స్ ఆఫ్ ఇకోసిస్టమ్, ఎబయోటిక్ కాంపోనెంట్స్ అనమాట. లైట్, మనకు సోర్స్, ఎనర్జీ సోర్స్ అంతా వచ్చేసి సన్లైట్ అనమాట. సన్లైట్ ఇవన్నీ ఎబయోటిక్ కాంపోనెంట్స్ కి ఎగ్జాంపుల్స్. ఈ ఎబయోటిక్ కాంపోనెంట్స్ based on the type of ecosystem, some abiotic components plays dominant role in one type of ecosystem and some other abiotic components plays dominant role in some other types of ecosystem. అంటే టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ అంటే భౌమ్య జీవావరణ వ్యవస్థలలో కొన్ని రకాల ఎబయోటిక్ కాంపోనెంట్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నీటి జీవావరణ వ్యవస్థలలో నీటి జీవావరణ వ్యవస్థలో అయితే వాటర్ యొక్క అవైలబిలిటీ, దాని యొక్క సెలైనిటీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదే భౌమ జీవావరణ వ్యవస్థలో అయితే ఉష్ణోగ్రత, తేమ ఇవి ఇంపార్టెంట్ రోలు ప్లే చేస్తాయి అన్నమాట. సో ఈ ఎబయోటిక్ కాంపోనెంట్స్ అనేవి నేచర్లో ఇంపార్టెంట్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ గా పనిచేస్తాయి అన్నమాట. లిమిటింగ్ ఫ్యాక్టర్స్, పరిమితి కారకాలు. పరిమితి కారకాలు అంటే ఏంటి అంటే ఇవి జీవుల యొక్క సంఖ్యను, వృద్ధిని మరియు విస్తరణను, జీవుల యొక్క నెంబరు, అబెండెన్సీ, గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ని రెస్ట్రిక్ట్ చేస్తాయి అన్నమాట. అంటే ఈ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా ఆ జీవులకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్నమాట. ఒక ఆప్టిమం లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే జీవులు వాటి యొక్క మనుగడకు లేదా అవి వృద్ధి చెందడానికి, అవి విస్తరించడానికి అనుకూలంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉష్ణోగ్రత తీసుకుంటే, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ఎడారి ప్రాంతాలలో జీవులు ఎక్కువగా జీవించలేవు. అదేవిధంగా ఉష్ణోగ్రత బాగా తక్కువ ఉన్న ధ్రువపు ప్రాంతాలలో జీవించలేవు. అవి ఉష్ణోగ్రత ఆప్టిమం గా ఉన్న ట్రోపికల్ ల్యాండ్స్ లో, టెంపరేట్ ల్యాండ్స్ లో, ఉష్ణమండల, సమశీతోష్ణ మండలాలలో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఉష్ణమండలాలలో కూడాను కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. సమశీతోష్ణ మండలాలలో డైవర్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్స్ రేంజ్ని బట్టి ఎక్స్ట్రీమ్స్ ఉంటే జీవులకు జీవించడానికి అనుకూల పరిస్థితులు ఉండవు అన్నమాట. సో అందువల్ల ఇవి ఇంపార్టెంట్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సెలైనిటీ కూడా అంతే. సెలైనిటీ ఎక్కువ ఉన్న ఇబ్బందే, మరీ తక్కువగా ఉన్న ఈ సముద్రంలో జీవులు అనేవి ఎక్కువగా జీవించలేవు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ లో మనము ముఖ్యంగా లైట్, కాంతి, టెంపరేచర్, ఉష్ణోగ్రత అండ్ వాటర్, ఈ 3 ఫ్యాక్టర్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం. లైట్, టెంపరేచరు అండ్ వాటర్. లైట్, కాంతి. మన భూమి మీద ఎనర్జీకి ముఖ్యమైన వనరు, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి మనకు సన్లైట్, సోలార్ ఎనర్జీ. సో భూమి మీద ఉన్న అన్ని రకాల జీవులకు లేదా పరిసరాలకు, బయోటిక్ కాంపోనెంట్స్ కి, ఎబయోటిక్ కాంపోనెంట్స్, పరిసరాలలో మొత్తము ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి లైట్, కాంతి. సో జీవులు అనేవి ఈ కాంతి జీవుల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అనేది, మనకు మొక్కల మీద ప్రభావం ఎలా ఉంటుంది, అదేవిధంగా జంతువుల మీద ప్రభావం ఎలా ఉంటుంది సో అనేది మనము డీటెయిల్గా సపరేట్గా చూస్తాం అనమాట. మొక్కల మీద కాంతి ప్రభావాన్ని మనము 3 కాన్సెప్ట్స్ రూపంలో అర్థం చేసుకోవచ్చు అనమాట. ఒకటి ఫోటోసింథసిస్, 2 ఫోటోట్రోపిజము, 3 ఫోటో పీరియాడిజము. ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ తెలుగులో. తర్వాత ఫోటోట్రోపిజం. నెక్స్ట్ వచ్చేసి ఫోటో పీరియాడిజం. సో మొక్కల మీద కాంతి చూపించే ప్రభావాన్ని ఈ 3 రకాల కాన్సెప్ట్స్ రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మొక్కలు సూర్యకాంతిని గ్రహించి
వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను నేలలో వేర్ల ద్వారా నీటిని గ్రహించి వీటిని కిరణజన్య సంయోగక్రియ పద్ధతిలో కిరణజన్య సంయోగక్రియ ప్రాసెస్ ద్వారా ఆహార పదార్థాలను కార్బోహైడ్రేట్స్ ని తయారు చేసుకుంటాయి అన్నమాట. దాన్నే మనము ఫోటోసింథసిస్ అని అంటాం. ఈ ఫోటోసింథసిస్ కి సన్లైట్ ఉష్ణోగ్రత అనేది లేదా సూర్యకాంతి అనేది అవసరం అవుతుంది అని చెప్పుకున్నాం. ఈ సూర్యకాంతి అవైలబిలిటీ మరీ ఎక్కువైనా కొంత లిమిట్ వరకు కాంతి యొక్క అవైలబిలిటీ పెరుగుతూ ఉంటే ఈ కిరణజన్య సంయోగక్రియలో ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ కొంత స్థాయిలో ఉష్ణోగ్రత లేదా కాంతి ఇంటెన్సిటీ పెరిగిన తర్వాత అది ఎంత పెరిగినా కూడాను ఈ ఫోటోసింథసిస్ ద్వారా ఉత్పత్తి అనేది పెరగదనమాట. అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ ఎబయోటిక్ కాంపోనెంట్స్ అనేవి లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి. సో కొంత స్థాయి వరకు పెరుగుతూ ఉంటే కాంతి యొక్క లభ్యత, ఈ కిరణజన్య సంయోగక్రియ ఉత్పత్తి రేటు పెరుగుతూ ఉంటుంది. కానీ ఇంకా ఒక లెవెల్ ఉష్ణోగ్రత అనేది చేరిన తర్వాత కాంతి ఇంటెన్సిటీ, ఈ ఉత్పత్తి అనేది పెరగదు, అంతటితో ఆగిపోతుంది అనమాట. సో అది ఫోటోసింథసిస్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ ఫోటోట్రోపిజం. ఫోటోట్రోపిజం అంటే ఏంటి అంటే మొక్కలు అనేవి పెరుగుతూ ఉన్నప్పుడు కాంతి వనరు వైపు టువార్డ్స్ ద సోర్స్ ఆఫ్ లైట్, కాంతి వనరు వైపు వంగి పెరగడాన్ని ఫోటోట్రోపిజం అని అంటాం. సో గ్రోత్ మూమెంట్ ఆఫ్ ఫిక్స్డ్ ప్లాంట్స్ టువార్డ్స్ ది సోర్స్ ఆఫ్ లైట్, కాంతి ఏ వైపు వస్తూ ఉందో ఆ వైపుకు వంగి మొక్కలు అనేవి పెరగడాన్ని లేదా వృద్ధి చెందడాన్ని ఫోటోట్రోపిజం అంటాం. మనకు దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్రెడీ తెలుసు మనకు, సన్ఫ్లవర్, ప్రొద్దుతిరుగుడు మొక్కలు. ఇవి ఉదయం వైపు వాటి యొక్క ఈ ఫ్లవర్ అనేది వాటి ఫేస్ దే డైరెక్ట్ టువార్డ్స్ ది ఈస్ట్ అనమాట. ఎందుకంటే సూర్యుడు ఆ టైంలో ఉదయం సూర్యకాంతి ఈస్ట్ వైపు నుంచి వస్తుంది కాబట్టి ఆ వైపుకు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ వచ్చేసరికి వెస్ట్ వైపుకి వస్తున్నప్పుడు వాటి యొక్క ఫేస్ ని వెస్ట్ వైపుకు సూర్యుని కాంతి వైపుకు ఫేస్ చేస్తాయి అనమాట, అటువైపుకు వంగి ఉంటాయి అనమాట. సో అది ఫోటోట్రోపిజం. మొక్కలు వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు కాంతి వనరు వైపుకు తిరిగి లేదా అటువైపుకు వంగి వృద్ధి పెరగడాన్ని ఫోటోట్రోపిజం అని అంటాం. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి ఫోటో పీరియాడిజం. ఫోటో పీరియాడిజం అంటే ఇక్కడ పీరియడ్, టైము. సో రోజుకి 24 గంటల టైం ఉన్నప్పుడు యాక్చువల్గా పగలు రాత్రి అనేది మనము సమానంగా ఉంటాయి అని అనుకుంటాము. యాక్చువల్గా అయితే ఆ పగలు రాత్రి ఎగ్జాక్ట్గా సమానంగా ఉండవు. ఈ 24 అవర్స్లో 12 అవర్స్ 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి అని అనుకుంటాం. బట్ ఒక సంవత్సర కాలంలో ఈక్వల్ గా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది 12 గంటలు. కొన్ని రోజులు పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి తక్కువగా ఉంటుంది. కొన్ని రోజులు రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది, పగటి కాలం తక్కువగా ఉంటుంది. సో ఇలా పగలు రాత్రి ఉండే సమయాలలో తేడాల ఆధారంగా మొక్కలు ప్రతిస్పందించడాన్ని ఫోటో పీరియడిజం అని అంటాం. రెస్పాన్స్ ఆఫ్ ప్లాంట్స్ టువర్డ్స్ వేరియేషన్ ఇన్ డే అండ్ నైట్ టైమ్స్ అన్నమాట. దాన్ని ఫోటో పీరియాడిజం అంటారు. సో ఈ పగలు రాత్రి కాలంలో ఉండే తేడాలను ఆధారంగా చేసుకొని మొక్కలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట. సో ఒకటి వచ్చేసి షార్ట్ డే ప్లాంట్స్, 2 వచ్చేసి లాంగ్ డే ప్లాంట్స్, 3 వచ్చేసి డే న్యూట్రల్ ప్లాంట్స్ అన్నమాట. లాంగ్ డే ప్లాంట్స్, షార్ట్ డే ప్లాంట్స్, డే న్యూట్రల్ ప్లాంట్స్. సో లాంగ్ డే ప్లాంట్స్ వచ్చేసి ఎగ్జాంపుల్ వీట్, గోధుమ. లాంగ్ డే ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్
వీటు, డే న్యూట్రల్ వచ్చేసి టొమాటో, షార్ట్ డే ప్లాంట్స్ వచ్చేసి సోయాబీను, టొబాకో. సో టొబాకో పగలు రాత్రి సమయాలలో ఉండే తేడాలను ఆధారంగా చేసుకొని మొక్కలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. షార్ట్ డే ప్లాంట్స్, లాంగ్ డే ప్లాంట్స్, డే న్యూట్రల్ ప్లాంట్స్. షార్ట్ డే ప్లాంట్స్ అంటే పగల సమయం తక్కువగా ఉండి పేర్లోనే ఉంది, రాత్రి సమయం ఎక్కువగా ఉండదు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోయాబీను, టొబాకో మొక్కలు. లాంగ్ డే ప్లాంట్స్ వచ్చేసి పగల సమయం ఎక్కువగా ఉండి రాత్రి సమయం తక్కువగా ఉండేవి లాంగ్ డే ప్లాంట్స్. ఎగ్జాంపుల్స్ వీటు, గోధుమ. డే న్యూట్రల్ అంటే పగలు రాత్రి సమానంగా ఉండే 12 గంటలు 12 గంటలు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి టొమాటో అన్నమాట. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఈ లైట్ అనేది మొక్కల మీద చూపిస్తుంది అనమాట. ఫోటోసింథసిస్, ఫోటోట్రోపిజము అండ్ నెక్స్ట్ ఫోటో పీరియాడిజం. తర్వాత జంతువుల మీద ఈ కాంతి ప్రభావం ఎలా ఉంటుంది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫోటోట్రోపిజము, ఫోటో పీరియాడిజం మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేది అడగడానికి అవకాశం ఉంటుంది. సో స్టేట్మెంట్స్ ఇచ్చేసి స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఫోటోట్రోపిజము మీనింగ్ అంటే ఏంటి అని చెప్పేసి స్టేట్మెంట్ 1, ఫోటో పీరియాడిజం స్టేట్మెంట్ 2 ఇచ్చేసి, సో విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ లేదా విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అని అడిగి బోత్ 1 and 2 ఆర్ ట్రూ, రెండోది 1 కరెక్ట్ 2 ఫాల్స్, మూడోది 1 ఫాల్స్ 2 కరెక్ట్ ట్రూ, నాలుగోది బోత్ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి లేదా ఇట్లా క్వశ్చన్ అడగచ్చు. ఈ సింపుల్గా మీనింగ్ అంటే ఫోటోట్రోపిజం అంటే కాంతి వనరు వైపు మొక్కలు వంగి ప్రయాణించడం ఫోటోట్రోపిజం. ఫోటో పీరియాడిజం అంటే పగలు రాత్రి సమయాలలో ఉండే వ్యత్యాసాలను ఆధారంగా మొక్కలు ప్రతిస్పందించడాన్ని ఫోటో పీరియాడిజం అని అంటారు. ఆ మీనింగ్స్ గుర్తుపెట్టుకుంటే సో ఈ స్టేట్మెంట్స్లో మనము 1 or 2 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎనిమల్స్ మీద జంతువులు వాటి యొక్క ఆహార అన్వేషణలో కాంతి అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట. తర్వాత ఆహార అన్వేషణతో పాటు కాంతి జంతువుల యొక్క డే టు డే డైలీ రొటీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, జంతువుల యొక్క బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వాటి యొక్క గ్రోత్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట లైట్. సో ఈ లైట్ కాంతి అనేది జంతువుల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే దానికి సంబంధించి మనము కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫోటోటాక్సిస్, కాంతి అనుచలనము, ఫోటో కైనసిస్, కాంతి అనుగమనము. సో ముందు ఈ 2 చూద్దాము. తర్వాత ఈ కాంతి తీవ్రతలో కాంతికి జంతువులు చూపే ప్రతిస్పందించే విధానాన్ని ఆధారంగా చేసుకుని జంతువులని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. డైయూర్నల్ జీవులు అండ్ నాక్టర్నల్ జీవులు అని. డైయూర్నల్ జీవులు, నాక్టర్నల్ జీవులు. డైయూర్నలు దినచర జీవులు, నాక్టర్నలు నిశాచర జీవులు. ఇది చూస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బయోల్యూమినిజెన్స్, జీవ సందీప్తి అని చూస్తాం అన్నమాట. ఈ కాంతి యొక్క ప్రభావము జంతువుల మీద ఏ విధంగా ఉంటుంది అనేది బయోల్యూమినిజెన్స్. సో ఈ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ముందుగా ఫోటోటాక్సిస్. ఫోటోటాక్సిస్ అంటే తెలుగులో కాంతి అనుచలనము. కాంతి
తీవ్రతలోని మార్పును ఆధారంగా చేసుకుని జంతువులు ఒక నిర్దిష్ట దిశలో ప్రయాణించడాన్ని ఫోటోటాక్సిస్ లేదా కాంతి అనుచలనము అని అంటారు. డ్యూ టు డిఫరెన్సెస్ ఇన్ వేరియేషన్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైఫ్ ఎనిమల్స్ మూవ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఫోటోటాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోటాక్సిస్ అనేది మళ్ళీ రెండు రకాలు. పాజిటివ్ ఫోటోటాక్సిస్ ధనాత్మక కాంతి అనుచలనము, నెగిటివ్ ఫోటోటాక్సిస్ రుణాత్మక కాంతి అనుచలనము. సో కాంతి తీవ్రతలో మార్పును ఆధారంగా చేసుకుని జంతువులు ఒక నిర్దిష్ట దిశలో ట్రావెల్ చేయడాన్ని, ప్రయాణించడాన్ని మనము కాంతి అనుచలనము అని అంటాము. సో అది మళ్ళీ పాజిటివ్ ఫోటోటాక్సిస్, నెగిటివ్ ఫోటోటాక్సిస్ పేరులోనే ఉంది. పాజిటివ్ ఫోటోటాక్సిస్ ధనాత్మక కాంతి అనుచలనం అంటే కాంతి వనరు లేదా కాంతి సోర్స్, లైట్ సోర్సు ఏ వైపు నుంచి వస్తుందో ఆ వైపుకు వెళ్ళడాన్ని పాజిటివ్ ఫోటోటాక్సిస్ అంటారు. మూవ్ టువర్డ్స్ ద సోర్స్ ఆఫ్ లైట్. రుణాత్మక కాంతి అనుచలనము లేదా నెగిటివ్ ఫోటోటాక్సిస్ అంటే ది ఎనిమల్స్ మూవ్ అవే ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ లైట్, అంటే చీకటి వైపుకు ప్రయాణిస్తాయి అన్నమాట. అది రుణాత్మక కాంతి అనుచలనము. సో ధనాత్మక అంటే టువర్డ్స్ ద సోర్స్ ఆఫ్ లైట్, రుణాత్మక అంటే అవే ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ లైట్ టువర్డ్స్ డార్క్నెస్ అన్నమాట. సో అది రెండు పాజిటివ్ ఫోటోటాక్సిస్ అండ్ నెగిటివ్ ఫోటోటాక్సిస్. పాజిటివ్ ఫోటోటాక్సిస్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి యూగ్లీనా. యూగ్లీనా అనేది యూనిసెల్యులార్ ఆర్గానిజం అన్నమాట. సో అది పాజిటివ్ ఫోటోటాక్సిస్ కి ఎగ్జాంపుల్. ఈ నెగిటివ్ ఫోటోటాక్సిస్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఎలుకలు, బొద్దింకలు, ఇవి నెగిటివ్ ఫోటోటాక్సిస్ కి ఎగ్జాంపుల్స్. ఎలుకలు, బొద్దింకలు, మనం యాక్చువల్గా బొద్దింకలు ఎక్కువగా చీకట్లో ఉంటాయి. ఎప్పుడన్నా సడన్ గా మనము ఇంట్లో లైట్ వేసినప్పుడు అవి చాలా ఫాస్ట్ గా చీకట్లోకి వెళ్ళిపోతాయి బొద్దింకలు. సో అది ఎగ్జాంపుల్ అన్నమాట నెగిటివ్ ఫోటోటాక్సిస్ కి. సో కాంతి తీవ్రతలో మార్పు వచ్చినప్పుడు వాటి జీవులు అనేవి ఒక నిర్దిష్ట దిశలో ప్రయాణించడాన్ని ఫోటోటాక్సిస్, కాంతి అనుచలనము అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫోటోకైనెసిస్, కాంతి అనుగమనము. కాంతి అనుగమనము ఇక్కడ కాంతి తీవ్రతలో వచ్చినప్పుడు జీవులు అనేవి వాటి యొక్క కదలికల వేగంలో మార్పు చెందడాన్ని ఫోటోకైనెసిస్, కాంతి అనుగమనము అంటారు. ఇక్కడ వచ్చేసి ఫోటోటాక్సిస్ లో నిర్దిష్ట దిశలో ప్రయాణించడాన్ని ఫోటోటాక్సిస్ అంటారు. ఈ కాంతి అనుగమనం ఫోటోకైనెసిస్ లో ఏంటంటే అది ఆల్రెడీ ఏ పని అయితే చేస్తుందో ఆ చేసేదాన్ని, దాని యొక్క కదలికల వేగంలో మార్పు వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి స్విమ్ చేస్తోంది, ఒక జీవి అనేది జూ ప్లాంక్టన్స్ లేకపోతే చిన్న చిన్న చేపలు ఏవో ఈదుతా ఉంటాయి వాటర్లో. సో సడన్ గా లైట్ ఇంటెన్సిటీ పెరిగితే అది దాని యొక్క కదలికల వేగంలో కదలికలని అది అంటే వేగంగా ఈదడం కానీ లేదా దాని యొక్క ఈత వేగంని తగ్గించుకోవడం కానీ చేస్తే అది ఫోటోకైనెసిస్ అన్నమాట. సో ఇక్కడ ప్రత్యేకంగా నిర్దిష్ట దిశలో ప్రయాణించడం అంటూ ఉండదు. ఆల్రెడీ అది ఏదైతే చేస్తుందో దాన్ని వేగంలో మార్పు వస్తుంది అనమాట. either increase the intensity, increase the velocity or decrease the velocity. అది ఫోటోకైనెసిస్, కాంతి అనుగమనం. ఎగ్జాంపుల్ వచ్చేసి పీత డింబకాలు, ఈ మస్సెల్ పీత డింబకాలు అని ఆయిస్టర్ క్రాబ్ లార్వా. మస్సెల్ పీత డింబకం. డింబకం అంటే లార్వా అని. సో ఈ ఆయిస్టర్ క్రాబ్ లార్వాలు అనేవి నీళ్ళల్లో ఈదుతూ ఉంటాయి. సో కాంతి ఇంటెన్సిటీ పెరిగితే ఆ ఈదే వేగము ఎక్కువ వేగంతో ఈదుతాయి అన్నమాట. ఒకవేళ కాంతి ఇంటెన్సిటీ తగ్గితే ఆ స్విమ్మింగ్ స్పీడ్ అనేవి తగ్గించుకుంటాయి. సో అది ఫోటోకైనెసిస్. డిఫరెన్స్ వచ్చేసి రెండు
కాంతి యొక్క తీవ్రతలో మార్పులకు రెస్పాండ్ అయ్యే కాన్సెప్ట్సే. ఫోటో టాక్సీస్ వచ్చేసి టువార్డ్స్ ద సోర్స్ ఆఫ్ లైట్ కానీ అవే ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ లైట్ కానీ నిర్దిష్ట దిశలో ప్రయాణిస్తాయి అన్నమాట. ఫోటో కైనసిస్లో వచ్చేసి అవి ఆల్రెడీ ఏదైతే చేస్తూ ఉన్నాయో దాని యొక్క వెలాసిటీలో లేదా వేగంలో మార్పు చెందించుకుంటాయి అన్నమాట. వేగం పెంచుకోవడం కానీ లేదా తగ్గించుకోవడం కానీ చేస్తాయి. అది ఫోటో కైనసిస్. నెక్స్ట్ వచ్చేసి జీవులు ఏ ఏ సమయంలో పగలుపూట ఎక్కువ యాక్టివ్గా ఉంటాయా, వాటి ఆహార అన్వేషణ పగలు సంపాదించుకుంటాయా ఆహారము, లేదా రాత్రిపూట యాక్టివ్గా ఉంటాయా, లేదా రాత్రిపూట ఆహారాన్ని సంపాదించుకోవడానికి తిరుగుతూ ఉంటాయా అనే దాన్ని ఆధారంగా చేసుకొని వీటిని రెండు రకాలుగా జీవులను విభజించడం జరిగింది. డయూర్నల్ జీవులు అండ్ నాక్టర్నల్ జీవులు. డయూర్నల్ అనేది తెలుగులో దినచర జీవులు. డయూర్నల్ జీవులు అంటే దినచర. తర్వాత ఇంకొకటి నాక్టర్నల్. నిశాచర జీవులు. పేర్లోనే ఉంది దినచర. దిన అంటే పగలపూట, చర అంటే యాక్టివ్గా మూమెంట్ ఉంటుంది అనమాట. దినచర. సో పగటిపూట ఇవి యాక్టివ్గా ఉంటాయి ఆ జీవులను, అందువల్ల వీటిని దినచర జీవులు అంటారు. వీటి యొక్క ఆహార అన్వేషణ లేదా జీవక్రియలు ఎక్కువగా పగటిపూట జరుపుకుంటాయి. ఇవి నాక్టర్నల్ అంటే రాత్రిపూట. ఇవి ఎక్కువగా పగలు యాక్టివ్గా ఉంటాయి, ఇవి రాత్రిపూట యాక్టివ్గా ఉండి వాటి ఆహార అన్వేషణ రాత్రిపూట చేసుకుంటాయి అనమాట. ఇవి సో పగలపూట అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యాక్టివ్గా ఉంటాయి. ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ దీస్ డయూర్నల్ ఆర్గానిజమ్స్ విల్ బి యాక్టివ్. ఇది రాత్రిపూట అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ జ్ఞానేంద్రియాలు అనేవి ఉంటాయి కదా, సెన్స్ ఆర్గాన్స్ అనేవి. ఈ డయూర్నల్ జీవులకు వచ్చేసి విజన్, దృష్టి అనేది ఎక్కువగా పనిచేస్తుంది అనమాట వీటికి. ఎందుకంటే కాంతి ఉన్న టైంలోనే ఇవి యాక్టివ్గా ఉంటాయి కాబట్టి విజన్ ఆర్గాన్ అనేవి, సెన్స్ కళ్ళు అనేవి లేదా దృష్టి అనేది దీని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి ఈ దినచర జీవులు. వేరాజ్ ఈ నాక్టర్నల్స్ నిశాచర జీవులు వచ్చేసి సెన్స్, టచ్, స్పర్శ, స్కిన్ ద్వారా, తర్వాత నోస్, ఆల్ఫాక్టరీ ఆర్గాన్స్ ఎక్కువ డెవలప్ అయి ఉంటాయి అనమాట. నోస్ అనమాట స్మెల్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి హియరింగ్, వినడము. ఈ సెన్సెస్ బాగా పనిచేస్తాయి అన్నమాట వీటికి. స్మెల్, ఆల్ఫాక్టరీ ఆర్గన్స్, తర్వాత టచ్, స్కిన్, హియరింగ్, వినడము. ఈ సెన్సెస్ అనేవి వీటిల్లో బాగా పనిచేస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి దినచర జీవులకి మామ్మల్స్, క్షీరదాలు, పక్షులు, ఏవ్స్, బర్డ్స్. బర్డ్స్ ని ఎనిమల్ కింగ్డమ్ లో క్లాసిఫై చేసేటప్పుడు వర్గీకరణలో ఏవ్స్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఏవ్స్, దీని నుంచే మనకు ఏవియేషన్ అనే పేరు వచ్చింది. ఏవియేషన్ అంటే విమానయాన రంగం, ఆకాశంలో ఎగిరేవి అన్నమాట. సో దీని నుంచి ఏవియేషన్ అనే పేరు వచ్చింది. ఏవ్స్ అంటే బర్డ్స్. సో బర్డ్స్, పక్షులు మరియు క్షీరదాలు ఈ దినచర జీవులకు డయూర్నల్ ఎనిమల్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. నాక్టర్నల్, రాత్రిపూట ఎక్కువగా యాక్టివ్గా ఉండేవి బొద్దింకలు, గుడ్లగూబలు, ఎలుకలు. ఇవి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ నాక్టర్నల్ జీవులకి. సో ఎప్పుడు ఏ టైంలో జీవులు యాక్టివ్గా ఉంటాయి బేస్డ్ ఆన్
అవైలబిలిటీ ఆఫ్ సన్లైట్ అన్నమాట. లైట్ని ఆధారంగా చేసుకొని అవి లైట్కి ఎలా లేదా ప్రతిస్పందిస్తాయి అనే దాన్ని ఆధారంగా చేసుకొని జీవులను డయోర్నల్ జీవులు మరియు నాక్టర్నల్ జీవులు అని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. డయోర్నల్ అంటే దినచర జీవులు, నాక్టర్నల్ అంటే నిశాచర జీవులు. ఇవి డే టైం ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి, ఇవి నైట్ టైం ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. అవి టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ బేస్ ఇన్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ ఇన్ రెస్పాన్స్ టు ద సోర్స్ ఆఫ్ లైట్, అవైలబిలిటీ ఆఫ్ లైట్. నెక్స్ట్ వచ్చేసి బయోల్యూమినిజెన్స్, తెలుగులో జీవ సందీప్తి. ఇంకొక కాన్సెప్ట్, ఇంకొక ఎఫెక్ట్ జీవ సందీప్తి. జీవ సందీప్తి అంటే ఏంటంటే బయోల్యూమినిజెన్స్, జీవులు వాటి యొక్క జీవ రసాయన క్రియల ఫలితంగా కాంతిని వెదజల్లడాన్ని లేదా కాంతిని ఉత్పత్తి చేయడాన్ని బయోల్యూమినిజెన్స్ అంటారు. అంటే ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ లైట్ని ప్రొడ్యూస్ చేయడాన్ని, జీవులు వాటి యొక్క జీవ రసాయన క్రియల ఫలితంగా కాంతిని ఉత్పత్తి చేయడాన్ని జీవ సందీప్తి అంటారు. సో ప్రొడక్షన్ ఆఫ్ లైట్ బై ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ బయోలాజికల్ ఆర్గానిజమ్స్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ ఈజ్ కాల్డ్ బయోల్యూమినిజెన్స్. సో మామూలుగా దీన్ని ఈ జీవ సందీప్తి లేదా బయోల్యూమినిజెన్స్ లో ప్రొడ్యూస్ అయిన కాంతిని కోల్డ్ లైట్ అని అంటారు. కోల్డ్ లైట్ అని ఎందుకు అంటారంటే, మామూలుగా ఎప్పుడైనా లైట్ ప్రొడ్యూస్ అయినప్పుడు లైట్ తో పాటు హీట్ అనేది జనరేట్ అవుతుంది, ఉష్ణము అనేది జనరేట్ అవుతుంది. కానీ ఈ జీవ సందీప్తి ఈ పద్ధతిలో ఉత్పత్తి అయ్యే కాంతిలు అనేది వేడిగా ఉండదు, ఇది చల్లగా ఉంటుంది అనమాట. అందువల్ల దీన్ని కోల్డ్ లైట్ అని అంటారు. సో కోల్డ్ లైట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ద లైట్ ప్రొడ్యూస్డ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ బయోల్యూమినిజెన్స్ ఈజ్ కాల్డ్ కోల్డ్ లైట్ అని ఒక స్టేట్మెంట్ అడగచ్చు. సో అందువల్ల దీన్ని ఉష్ణము అనేది ఉత్పత్తి కాదు కాబట్టి నార్మల్ టైంలో మనకి ఎప్పుడు లైట్ మిగతా ప్రాసెస్ల ద్వారా ఉత్పత్తి జరిగినప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతుంది. మనము ఇంట్లో లైట్లు వేసినప్పుడు కూడా లైట్ దగ్గర అది ఒకసారి టచ్ చేస్తే బాగా వేడిగా ఉంటుంది, సన్లైట్ కూడా సో వేడిగా ఉంటుంది. అట్లా కాకుండా ఇందులో వచ్చే ప్రొడ్యూస్ అయ్యే లైట్ మాత్రం చల్లగా ఉంటుంది. సో ఈ బయోల్యూమినిజెన్స్ ద్వారా ఈ కాంతి అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, మనకు ఎగ్జాంపుల్స్ ఈ బయోల్యూమినిజెన్స్ కు బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మినుగురు పురుగులు. మనకు రాత్రిపూట మినుగురు పురుగులు అనేవి ఫైర్ ఫ్లైస్ ఎగురుతూ మినుకుమంటూ అది ఎగురుతూ ఉంటాయి. ఆ మినుకుమంటూ ఆ ఉండే లైట్, ఆ స్పార్క్ ఉంది కదా, ఆ లైట్ అనేది అది ఈ జీవ సందీప్తి పద్ధతి ద్వారా విడుదల చేసిన లైట్ అన్నమాట. సో మినుగురు పురుగులు ఫైర్ ఫ్లైస్ అని అంటాం ఇంగ్లీష్లో, ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. వీటితో పాటు సముద్ర అడుగు భాగాల్లో ఈ జెల్లీ ఫిష్లు కూడా, జెల్లీ చేపలు కూడా ఈ సందీప్తిని జీవ సందీప్తి లేదా బయోల్యూమినిజెన్స్ ద్వారా లైట్ని అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఇందులో ఉన్న ప్రాసెస్ ఏంటి అంటే కెమికల్ రియాక్షన్, ఈ ల్యూసిఫెరిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది ఈ జీవులలో, అనే వర్ణద్రవ్యకం ఉంటుంది. ఈ లూసిఫెరిన్ అనే పిగ్మెంట్ ఏటీపీ శక్తి మరియు ఆక్సిజన్ సహాయంతో ఈ జీవులలో ఉండే ల్యూసిఫెరేజ్ అనే ఎంజైమ్ అనేది దాన్ని ఆ ప్రాసెస్ లో కోల్డ్ లైట్ అనేది రిలీజ్ చేస్తాయి. ల్యూసిఫెరిన్ అనే ఒక పిగ్మెంట్ ఏటీపీ శక్తి, ఏటీపీ అనేది మైటోకాండ్రియాలో జీవుల యొక్క కణాలలో ఉండే మైటోకాండ్రియాలలో స్టోర్ చేయబడి ఉంటుంది. ఈ శక్తి అడినోసిన్
ట్రైఫాస్ఫేట్. సో ఆక్సిజన్ ఈ రెండింటిని వినియోగించుకొని లూసిఫెరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఇవి చర్య జరిపి కోల్డ్ లైట్ అనేది విడుదల చేస్తాయి. సో బయోల్యూమినిజెన్స్ లేదా బయోల్యూమినిజెన్స్ ప్రాసెస్ ద్వారా కోల్డ్ లైట్ లేదా లైట్ను రిలీజ్ చేయాలంటే అవసరమైన కాంపోనెంట్స్ ఏంటి అని అడిగితే ఎగ్జామ్లో ఏమేమి అవసరము అని చెప్పేసి కింద లూసిఫెరిన్, ఏటీపీ, O2, ఆక్సిజన్, లూసిఫెరేజ్ అని 1 2 3 4 అని ఇచ్చి ఓన్లీ 1 or 2 1 2 3 అనే అవసరము అని అట్లా అడిగితే మనకు మొత్తం ఈ 4 అనేవి అవసరం అన్నమాట. లూసిఫెరిన్ అనే పిగ్మెంట్, ఆక్సిజన్, ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, లూసిఫెరేజ్ ఎంజైమ్. ఇది పిగ్మెంట్ లూసిఫెరిన్ అనేది వర్ణద్రవ్యకము, లూసిఫెరేజ్ వచ్చేసి ఎంజైమ్. సో ఇది బయోల్యూమినిజెన్స్. ఎగ్జాంపుల్స్ ఫైర్ ఫ్లైస్, జెల్లీ ఫిష్, మినుగురు పురుగులు. జెల్లీ ఫిష్ అనేది సముద్రాలలో ఉంటుంది అన్నమాట, జీవిస్తూ ఉంటుంది. సో ఇది ఎబయోటిక్ కాంపోనెంట్స్లో లైట్ గురించి. ఎబయోటిక్ కాంపోనెంట్స్లో లైట్ గురించి, లైట్ ఎఫెక్ట్ మొక్కల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది, అదేవిధంగా జంతువుల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసాం. మొక్కల మీద వచ్చేసి ఫోటోసింథసిస్, ఫోటోట్రోపిజము, ఫోటోపీరియాడిజం అని 3 రకాల ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అదేవిధంగా జంతువుల మీద వచ్చేసి ఫోటోటాక్సిస్, ఫోటోకైనెసిస్ అని 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత వాటిని ఎఫెక్ట్ని ఆధారంగా చేసుకొని డయర్నల్, నాక్టర్నల్ జీవులని 2 రకాలుగా జీవులను వర్గీకరించడం జరిగింది. ఆ తర్వాత బయోల్యూమినిజెన్స్ అనే ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది ఎబయోటిక్ కాంపోనెంట్స్లో లైట్ గురించి.